బెంగాల్లో ప్రస్తుతం ఒక స్టింగ్ ఆపరేషన్ గురించి చర్చ జరుగుతుంది. 19 నిమిషాల నిడివి ఉన్న ఈ స్టింగ్ వీడియోలో ఉన్నది హుమాయూన్ కబీరా కాదా అనే విషయాన్ని మనం ధృవీకరించుకున్నప్పటికీ, కానీ మీడియాలో దీని గురించి మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో తృణమూల్ కాంగ్రెస్ నుండి వచ్చినందున దీనిపై మీడియాలో సందేహాలు వ్యక్తం కావడం జరుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ తన పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసి ముసద్దూర్ రెహమాన్ అనే వ్యక్తికి క్రెడిట్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ ముసద్దూర్ రెహమాన్ ఎవరు అనే దానిపైన స్పష్టత లేదు. కానీ ఇతని యూట్యూబ్లో అతని ఛానల్కి సంబంధించి ఆ ఛానల్లో ఈ ఒక్క వీడియో మాత్రమే ఉంది. కాబట్టి అనుమానం రావడం అనేది సహజంగా మనకు అనుమానాలు వస్తుంటాయి. చాలా నివేదికల ప్రకారం వీడియోలో హుమాయూన్ కబీర్ లాగా కనిపిస్తున్న వ్యక్తి ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతు ఇవ్వడానికి 1000 కోట్లు అడుగుతున్నట్లుగా అందులో సమాచారం ఉంది. బీజేపీకి 148 సీట్లు రావని, 126 వరకే మాత్రమే వస్తాయని, తన మద్దతు కావాలంటే ఆ మొత్తాన్ని ఇవ్వాలని అతను అందరూ చెప్తున్నాడు. అందులో 200 కోట్లు అడ్వాన్స్గా బీజేపీ నాయకుడు శుభేందు అధికారి ద్వారా రావాలని ఆ వ్యక్తి చెప్తున్నారు. అయితే అసలు హుమాయూన్ కబీర్ దీనిపై స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్నది తను కాదని, అది ఏఐతో సృష్టించబడిందని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఒక వీడియో నిజమైనదా లేక ఏఐతో సృష్టించింది అని తెలుసుకోవడానికి ఇప్పుడైతే గంటల సమయం కూడా పడతలేదు. కానీ ఎన్నికల సమయం కాబట్టి దీనిపై వెంటనే స్పష్టత రాకపోవచ్చు. ఈ స్టింగ్ వీడియోను చూసిన తర్వాత ఎంఐఎం పార్టీ హుమాయూన్ కబీర్ పార్టీతో పొత్తును తెగతెంపులు తెంచుకోవడం జరిగింది. బెంగాల్లో వీరిద్దరూ కలిసి పోటీ చేయాల్సి ఉంది. స్టింగ్ వీడియోలోని అంశాల వల్ల బెంగాల్లో ముస్లింల అభివృద్ధి జరగలేదని, అందుకే తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని ఎంఐఎం పార్టీ ప్రకటించింది. హుమాయూన్ కబీర్కి సంబంధించి ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే అతను గతంలో టీఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 2015లో మమతా బెనర్జీని విమర్శించినందువల్ల ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2018లో బీజేపీలోకి వెళ్ళి 21లో తిరిగి టీఎంసీకి రావడం జరిగింది. గత ఏడాది ముర్షిదాబాద్లో బాబ్రీ మసీద్ నిర్మిస్తామన్న వ్యాఖ్యలతోటి మళ్ళీ తర్వాత మమతా బెనర్జీ ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రాపగండా వీడియోలు రావడంపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.